దేవత అయితే ఇంకా బాలరాజు అయితే తాడో పేడో తేల్చుకోవాలి, నా భార్య బిడ్డ భయంతో బతకూడదు అని చెప్పనని ఇంక రంగంలోకి దిగి నేను 10:30కి వచ్చి నేను కలుస్తానని చెప్పను అని అంటాడు. అప్పుడు ఇంకా దేవ అయితే బాలరాజుని చంపే మనిషిని అయితే పెట్టడంతో వాడు తను ఫోన్ చేసి ఈ విధంగా బాలరాజుని చంపేశాను, తను తీసుకొస్తున్నానని చెప్పి అనేటప్పటికీ ఇంకా తన రౌడీలతో కలిసి బాలరాజు చనిపోయాడంట అని చెప్పి అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఈ లోపల బాలరాజు అయితే ఇంకా పంపించిన మనిషిని చంపేసి అక్కడికైతే తీసుకొని వచ్చి నువ్వు పంపించిన మనిషిని ఇదిగో అని చెప్పనని అంటాడు. అప్పుడు ఇంకా బాలరాజు మీదకైతే మనుషులందరినీ వెళ్ళి చంపేసేయండి రా బాలరాజు అని చెప్పనేటప్పటికీ ఇంకా వాళ్ళందరూ వెళ్ళి బాలరాజు అనేక నిలబడతారు. ఏంట్రా మీరు కూడా మారిపోయారా అని చెప్పనంటే ఒక ఇద్దరు తప్పక అందరూ మారిపోతారు. ఇంతమందితో కొట్టుకుంటూ ఏం బాగుంటుంది దేవా, తేల్చుకోవాల్సింది మన ఇద్దరమే కదా, మనమిద్దరమే రంగంలో దిగుదాము అని చెప్పనని ఇద్దరు ఒకరికొకరైతే ఇంకా చేతికి గుడ్డ కట్టేసుకొని ఇద్దరు కొట్టుకుంటారు. ఇంకా దేవా అయితే ఇంకా నీ జోలికి నేను రాను బాలరాజు, నన్ను వదిలేసే అని చెప్పనంటే నా జోలికే కాదు నా కూతురు గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావంట, అలాంటివన్నీ మానుకో, లేదంటే ఇంక నీ ఆఫీసులు అన్నీ మూపించేసిన దాన్ని ఈసారి నీ ప్రాణమే తీసేస్తాను, నా కూతురు జోలికి వస్తే తన బ్రతుకు తను బ్రతుకుతుంది, నన్ను ఇలాగే బ్రతకనివ్వు అని అయితే అంటాడు. అప్పుడు ఇంకా అనేటప్పటికి ఇంకా దేవ అయితే తన జోలికి వెళ్లకుండా తను ఇంకా నన్ను కొట్టాడు అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా చిన్ని జోలికి పోయినట్టుగా నాకు తెలిసింది అంటే మాత్రం ఈసారి నేను ఇంకా వేరే విధంగా ఉంటుంది అని చెప్పని అని ఉంటుంది. ఇంకా నాగవల్లి అలాగే కావేరి అయితే ఇద్దరు ఒకే షాప్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా నాగవల్లి కావేరిని చూసి చాలా కోపంతో ఉంటుంది. అదిగాక చిన్ని ఆ యాక్వేరియంని తీసుకుంటూ ఉంటే ఇంకా అక్కడికి వచ్చి ఇది నాకు కావాలి అని చెప్పని అంటుంది. నువ్వు ఎప్పుడు చిన్నపిల్లలు ఏది కోరుకుంటారా, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే పనులే చేస్తుంటావా నువ్వు అని చెప్పని కావేరి అయితే అడ్డుకుంటుంది. అప్పుడు తనేమైనా నీ కూతురా అని చెప్పనంటే ఒక్క నిమిషం మాత్రం కావేరి అయితే చిన్ని కమల